వెల్కమ్ బ్యాక్. ఈ నెల 7వ తేదీన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికులను ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది నిర్మాణ కార్మికులు ఉంటే 12 లక్షల మంది కార్మికులే సంక్షేమ బోర్డులో సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిపారు. ఇంకా 8 లక్షల మంది కార్మికులకు సభ్యత్వం లేదని, వారికి ప్రభుత్వమే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సభ్యత్వాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్. జయప్రదం చేయండి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభను. జయప్రదం చేయండి భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలను. భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలను. వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్. జయప్రదం చేయండి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభను. జయప్రదం చేయండి భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలను. భవన నిర్మాణ కార్మిక సంఘం. తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల సమాఖ్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖున నారాయణపేట జిల్లా మక్తల్లో రాష్ట్ర 2వ మహాసభను నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లాలోని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. వీళ్ళ కోసం కృషి చేస్తున్నామని చెప్పేసి పత్రికల్లో ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వాలు వాస్తవంగా వాళ్ళ సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళకి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకాలని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. సుమారు 8 లక్షల మంది ఇప్పటికి కూడా ఇంకా గుర్తింపు కార్డులు లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ కార్మిక శాఖ ప్రభుత్వము స్పెషల్ డ్రైవ్లు చేసి వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ సమస్యలన్నీ చర్చించి ఈ సంఘాన్ని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తారు.